నేను ఒక విషయం టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటా. ఏం టాపిక్ అంటే ఇప్పుడు మనము మన లైఫ్లో చాలా విలువైన మనం కొనుక్కోవాలని ఉంటుంది. ఏంటంటే నగలు కొనుక్కోవాలనుకుంటాం లేడీస్, ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటాం. అంటే మనకు ఇష్టమైన చీరలు అన్నీ ఏవైనా మనకు ఇష్టమైన అన్నీ ఎన్నో కొనుక్కోవాలని ఎప్పటికీ అదే మనకు ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ప్రాపర్టీ ఉండాలి, మన ఫ్యూచర్లో మనకు ప్రాపర్టీ ఉండాలనేది ఒకటే మనకు తపన ఉంటుంది. కానీ ఇవన్నీ మనం విలువైన అనుకుంటాం. మనం ఏమైనా కొనుక్కుంటాం, మనం ఎంత మంచి కొనుక్కున్న విలువైన అనుకుంటాం కాదు. మనం మన దగ్గర ఉన్న ఏంటంటే విలువ టైం. ఆ టైం గురించి అదే చాలా విలువైనది. ఆ టైంను సద్వినియోగం చేసుకోవడంలోనే మనకు సార్థకత ఉంది. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ టైంను మనము మన దగ్గర ఏం లేదు. మనము మంచి సక్సెస్ కావాలంటే మనం ఉన్న టైము, మన శ్రమ, మన మంచి ఆలోచనతో మనం ఎక్కడికి పోయినా మనము విజయం కంపల్సరీ సక్సెస్ అవుతామని నా అభిప్రాయం. అవి మీకు కొన్ని నా సొంత అనుభవాలు షేర్ చేసుకుంటా అనుకుంటున్నాను. మీతో నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే టైం. అంటే ఈ టైం అనేది, సమయం అనేది చాలా విలువైనది. ఈ విలువైన టైంను మనము విలువైన వాటికే మనము యూజ్ చేస్తే మనము చాలా బాగుపడతాం. ఇప్పుడు ఏదైనా మనము మన ఫ్రెండ్స్కి కానీ, మన బలం కానీ, మన ఇరుగుబొరుగు కానీ, వాళ్ళ ఏ విషయాలైనా అది అవసరం ఉన్న మట్టుకే మనం ఆ టైంను వాళ్ళకు ఇవ్వాలి. అనవసరమైన వాళ్ళ కోసము మన విలువైన టైము మనము చెడగొట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనకు టైం రాదు. ఇప్పుడు నా లైఫే చెప్తున్నా. నాకు ఇప్పుడు 60. నా ఈ 60 ఇయర్స్లో కూడా నేను నా టైంను నేను చాలా సద్వినియోగం చేసుకున్నాను. నేను గర్వపడుతున్నా. అంటే అట్లా అంటే మనకి గర్వపడేటట్టు మనం డెవలప్ అవ్వాలి. మనము అప్పట్లో మాకు ఎవ్వరూ చెప్పేవాళ్ళు లేరు టైం అని. ఇప్పుడు టైం విలువ చాలామంది తెలుస్తుంది. కానీ ఆ విలువైన టైంను సద్వినియోగం చేసుకోవాలి. ఒకటే 100% శ్రమ పెట్టాలి, మంచి ఆలోచన ఉండాలి. టైంను కంపల్సరీ మంచిగా యూజ్ చేసుకుంటే మనము కంపల్సరీ లైఫ్లో సక్సెస్ అవుతాము. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను నా లైఫ్లో 60 ఇయర్స్లో నాకెందుకు హ్యాపీ ఉంది అంటే నేను టైంను చాలా నేను నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉన్నా, ఇంకా నేర్చుకుంటున్నా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చి యూట్యూబ్ ఎడిటింగ్ అయినా ఇవన్నీ కూడా నేర్చుకున్నాను నేను. అంటే ఏదైనా నాకు 13 ఇయర్స్ మ్యారేజ్ అయింది. అప్పుడు 7th నుంచి 8th వచ్చిన అప్పుడే మ్యారేజ్ చేసేసారు. కానీ పెళ్ళి అయిపోయినా కూడా మా ఆయన సపోర్ట్తో నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన, ఎంఏ చేసిన. అంటే చెప్తున్నా అంటే ఏదైనా మనం అనేది టైంను ఎక్కువ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. మా అప్పుడు ఏమీ లేకుండా ఎవరు సపోర్ట్ ఉండకపోతుండే. కానీ ఇప్పటి వాళ్ళకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటారు, డబ్బు ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, మంచి ఆలోచనలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి టైంను విలువైన టైంను విలువగా వాడుకోవాలి. విలువైన టైంను అనవసరమైన వారి కోసం మీ విలువైన టైంను మీరు చెడగొట్టుకోకండి. మీ విలువైన టైంను మీరు ఎవరికన్నా మీ టైంని ఇస్తున్నారు అంటే అక్కడ వాళ్ళకి యూజ్ కావాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి, మీకు ఏదైనా మీకు బెనిఫిట్ ఉండాలి, మీ ఫ్యామిలీకి ఉండాలి. అప్పుడైతేనే మీ టైంను మీరు చేసుకోవాలని నా 60 ఇయర్స్ అనుభవంతో చెప్తున్నా. మీ టైంను సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఇలా మీరు వినే వాళ్ళు ఉంటే నేను చెప్పడానికి చాలా ఉన్నాయి. మనము సమాజంలో ఉన్నాము. సమాజం ఉన్నప్పుడు మనకు అనుకూలంగా అందరు ఉండరు. ఎక్కడైనా ఏ సంస్థలైనా, ఇంట్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా, కాలనీలోనైనా మనకు అనుకూలంగా ఎవరు ఉండరు. కానీ మనము ఎలా ఉండాలంటే హంసలాగా ఉండాలి. హంస పాలు ఇస్తేనట అది నీరు తీసేసి పాలు మట్టికే తీసుకుంటుందట. అలాగే మనం కూడా కంపల్సరీ ప్రతి మనిషికి ప్లస్ మైనస్ ఉంటుంది. మనం ప్లస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదన్నా ఒకటి మైనస్ ఉంటుంది. దాన్ని మనం దాని కోణంలో చూడకుండా మనం అందరినీ తీయాలి. మనకి అనుకున్నంత మటుకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఒకటే నేనేం చెప్పేదంటే మంచి ఆలోచనలు, మన 100% శ్రమ ఇవ్వాలి, టైంను కరెక్ట్ వినియోగించుకోవాలి.
అది ఒక్కటే. ఎందుకంటే మాకు అప్పట్లో ఎవ్వరు చెప్పకుండా కూడా మేము పెద్దవాళ్ళని చూసుకుంటూ వాళ్ళు మా కాలంలో అసలు టైం అనేది చాలా విలువగా చూసారు. అసలు టైం వేస్ట్ చేయకపోతుండ్రు. ఇప్పుడన్నా టీవీలు ఈ సెల్ ఫోన్లు అని అప్పుడు డే అంతా ఉన్నా కూడా మాకు ఏదో ఒకటి దానిలో మేము పని ఉంటుంది. ఆ పనిలోనే మేము ఇంత రాణించినామంటే ఇప్పటిదాకా ఇంత ఇప్పటి తరం వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. అంటే మంచి స్ట్రాంగ్ ఉండలేరు, ఆలోచనలు స్ట్రాంగ్ ఉంటున్నాయి కానీ వీక్గానే ఉంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఆహారం కూడా లోపం ఉంది. అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఆలోచనలు ఉండాలి, 100% శ్రమ ఉండాలి, 100% టైంను సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ తన్నుకుంటూ మా ఇంటికి వస్తుందని నా నమ్మకం.